పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించడం ఎలాగో ఆలోచించారు. అరచేతిలో ఉన్న సాంకేతికతను అస్త్రంగా చేసుకున్నారు. ఓవైపు గంజాయి అమ్ముతూనే మరోవైపు గ్యాంగుగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. పాపం పండడంతో చివరకు పోలీసులకు చిక్కారు. నల్గొండ జిల్లాలో బెంబేలెత్తిస్తున్న ఓ దొంగల ముఠ ఆట కట్టించారు పోలీసులు. మత్తు జీవితాలను చిత్తు చేస్తుందనడానికి సాక్ష్యంగా నిలిచే ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. అంతేకాదు, టెక్నాలజీని విజ్ఞానం వినోదం కోసం కాకుండా మిస్యూజ్ చేసుకుంటే ఎలాంటి గతి పడుతుందనేందుకు ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. 9వ తరగతి కూడా పూర్తి చెయ్యని 2 మైనర్లతో పాటు ఎరిక్ విల్సన్ మెరీనా, బాజపల్లి జోసెఫ్, బోస్, మాలిక్ అనే మరో 3 కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలో బాగా ఆలోచించారు. అంతలోనే యూట్యూబ్లో వచ్చే చిల్లర చిచోరా రీల్స్ వీరి కంటపడ్డాయి. ఇంకేముంది, అందులో చూసి చోరీలు చేస్తూ డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు. ఈ గ్యాంగ్ లో మాలిక్ ఒడిషాకు చెందినవాడు. మిగతా వారిలో ఓ మైనర్ది నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి. వీరంతా హైదరాబాద్ కేంద్రంగా ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. పగలంతా రెక్కీ నిర్వహించడం, రాత్రిళ్లు తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడం వీరికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే గత నెల 30న నార్కెట్పల్లి ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి గాలి యాదయ్య ఇంట్లో చోరీ జరిగింది. 22 తులాల బంగారంతో పాటు 80 తులాల వెండి చోరీకి గురయ్యింది. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును ఛేదించేందుకు బృందాలుగా ఏర్పడ్డారు. విచారణలో భాగంగా 2 మైనర్లతో పాటు బాజుపల్లి జోసెఫ్ తో పాటు ఎరిక్ విల్సన్ మెరీనా పోలీసులకు చిక్కారు. మరో 2 నిందితులైన బోస్, మాలిక్ పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి 17 తులాల బంగారం, 79 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 కేజీల గాంజా పట్టుకున్నాము. అదేవిధంగా ఒక కత్తి, ఒక ఐరన్ రాడ్, మెట్టలు, గోల్డ్ కాయిన్స్, వెండి పట్టీలు, వెండి కాయిన్స్, మొత్తం 17.1 తులాస్ బంగారం, 79 తులాస్ వెండి, ఒక బైక్, ఇవన్నీ కూడా మనము టోటల్ 20 lakhs వర్త్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఆన్ ఇంట్రాగేషన్ చూస్తే నార్కెట్పల్లిలో అయిన 4 ప్రాపర్టీ అఫెన్స్లు కూడా వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో వీళ్ళ మీద మొత్తం ఇప్పుడు 5 కేసులు, ఒక గాంజా కేసు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళకు సోషల్ మీడియాలో రీల్స్ ఇలాంటివన్నీ అలవాటయ్యి గాంజాకి బానిసలయ్యి ఇట్లాంటి పనులని చేయడం జరుగుతున్నదండి. వీళ్ళని ఇమీడియట్ గా మనం ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతున్నది. వేర్వేరు ప్రాంతాలకు నిందితులు సోషల్ మీడియాలో రీల్స్ చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారని తేల్చారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నా కూడా తీరు మార్చుకోకుండా చోరీలు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఓవైపు చోరీలు చేస్తూనే మరోవైపు గంజాయి అమ్ముతున్నారు అన్నారు. చోరీ చేసే సమయంలో ఎవరైనా ఎదిరిస్తే హత్య చేయడానికి సైతం వెనకాడరని, ఇలాంటి వారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సో వీళ్ళందరూ కూడా చాలా వరకు గాంజాకి అలవాటు పడి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, చదువు అంతా బంద్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఆ రోజు దొంగతనం అయిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు వచ్చి దొంగతనం చేసిన తర్వాత ఈ బంగారం కూడా మెరీనాకి ఇచ్చి, మెరీనా మళ్ళీ అందులోకి వెళ్ళి కొంత డబ్బులు తీసుకొని ఒరిస్సాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ 2 కిలోలు గాంజా కొనుక్కొని వచ్చి ఆ గాంజా వీళ్ళందరూ 4 సమానంగా పంచుకొని మళ్ళీ వీళ్ళు ఈ గాంజాని మళ్ళీ అమ్మనికి చూసి ఇట్లాంటి దొంగతనాలు అనేవి చేయడం జరిగింది. మొత్తానికి నిండా 30 ఏళ్లు నిండని వీరంతా గ్యాంగుగా మారి నేరాల బాట పట్టడం, గంజాయి అమ్మడం ఆందోళన కలిగించే విషయం. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా సరే అది గల్లీ గల్లీలోకి చేరిపోతోంది. అనేక నేరాలకు కారణమవుతోంది.